శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహావిద్యాలయం డిమ్డ్ యూనివర్సిటీ కాంచీపురం. దయచేసి ఈ ముఖ్యమైన సమాచారం విద్యార్థులకు తల్లిదండ్రులకు పంపించండి. కంచి యూనివర్సిటీలో కేవలం ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ ఈ సబ్జెక్టులలో 2 ఏళ్ల మార్కుల ఆధారంగా మరియు మెరిట్ని గౌరవిస్తూ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వబడును. ఏ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మిషన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింకింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు ఎలక్ట్రికల్ వెహికల్స్ వంటి అనేక ఉపాధి అవకాశాలు గల ప్రోగ్రాములను ఏ విధమైన అదనపు ఫీజులు లేకుండా మైనర్ డిగ్రీలుగా అందించటం మా యూనివర్సిటీ ప్రత్యేకత. మార్కుల ఆధారంగా మాత్రమే మెరిట్ స్కాలర్షిప్లు కలవు. న్యాయమైన ఫీజులతో చక్కని హాస్టల్ వసతులు. ముఖ్యంగా పిల్లలు ఎటువంటి దురలవాట్లకు లోను కాకుండా ప్రత్యేక పర్యవేక్షణ మరియు శిక్షణ. అన్ని కోర్సులు అందుబాటులో. బిఈ, సిఎస్ఈ విత్ ఏఐఎంఎల్, సిఈఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, బీటెక్ విత్ స్పెషలైజేషన్స్ ఇన్ ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఎలక్ట్రికల్ వెహికల్స్, సెన్సార్ టెక్నాలజీ, మైక్రోగ్రిడ్ టెక్నాలజీ, 3D ప్రింటింగ్ ఇతర కోర్సులు లభ్యమవును. బీకామ్, బీబీఏ, బీఎస్సీ, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడి, ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్. అతి తక్కువ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటువంటి సదవకాశం మీరు పొందటమే కాకుండా మీ తోటి స్టూడెంట్స్కి కూడా పొందేలా ఈ సమాచారం అందరికీ పంపించండి. ఉచిత ఆన్లైన్ అప్లికేషన్ కొరకు www.kanchiuniv.ac.in వెబ్సైట్ను సంప్రదించగలరు. లేదంటే యూనివర్సిటీ వెబ్సైట్ను సందర్శించి అడ్మిషన్ మరియు స్పాట్ విజిట్ బుక్ చేసుకోగలరు. మరిన్ని వివరాలకు డాక్టర్ డి నాగేశ్వరరావు 9655035217, డాక్టర్ జి కోటేశ్వరరావు 8148849792. సమాజానికి మేలు చేయాలని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారని, అనుకున్న లక్ష్య సాధనకు నిరంతరం శ్రమించే నైజం పవన్ కళ్యాణ్ సొంతమని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు స్పష్టం చేశారు. ఏలూరు అశోక్ నగర్లోని శెలా నాగవీరకోటయ్య కళ్యాణ మండపంలో దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమావేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గంలోని పైడి చింతపాడు గ్రామానికి చెందిన సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు 400 మంది చేరారు. వీరందరికీ పార్టీ కండువాలు కప్పి నాయకులు సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ఆదుకునే స్వభావం, సేవగుణం కలిగిన పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన పార్టీని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. ముంగల్ నాగరాజు గారు ఎక్స్ ప్రధాని, గ్రామాలన్నింటినీ తుఫానుగా వ్యాపించి బలంగా ఎన్నో గ్రామాలు అడుగుతున్నాయి జాయిన్ అవుతాము అని చెప్పేసి, కానీ మేమే ఆపాము. కానీ ఈ రోజున మీ విషయం పార్టీ అధ్యక్షులు మా చిన్నబాబు గారు, కానీ మేము చిన్నబాబు గారు అంటాము, అందుకని అందరూ ఎప్పుడు చిన్నబాబులనే ఉంటారు, ఆయన ఎంత తెచ్చిందని చెప్పేసి ఆయన అంటారు. కొట్టుకుపూడి గోవిందరావు గారికి చెప్పగానే ఫోన్ చేసి, సరే మా అయితే మొన్న ఫ్లడ్స్ వచ్చినాయి కదా, కొంచెం ఆగు, నేను చెప్తానని చెప్పి ఆయన మనకి అవకాశం ఇచ్చారు. మీరు అడిగిన తర్వాత నేను ఆ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే, ఎందుకంటే దెందులూరు నియోజకవర్గంలో చాలా గ్రామాలు కూడా జాయిన్ అవుతామని చెప్పేసి చెప్తున్నారు.
కానీ మీ విషయం చెప్పంగానే కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు, వాళ్ళు అంతేకాదు సిద్ధాంతాలు, ఆశయాలు అన్నీ నచ్చి వాళ్ళు వస్తున్నారు, మన పార్టీకి కూడా అండగా ఉంటారు, నాకు బలంగా ఉంటారు అని చెప్పగానే అదే కదా నీ నాయకత్వం, నీ బలం కూడా పెరగాలమ్మా, కంపల్సరిగా నేను డేట్ ఇస్తానని చెప్పేసి ఇచ్చారు మన చిన్నబాబు గారు, మా అధ్యక్షుల వారు. ఇప్పుడు మేకా ఈశ్వరి గారిని మన అధ్యక్షుల వారు కంఠసార వెంకటలక్ష్మి గారు ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారనే ఉద్దేశంతో మన జిల్లా అధ్యక్షుల వారు మొట్టమొదటిసారిగా మన వీరమహిళకి ఈ సమయం ఇచ్చినందుకు మన జిల్లా అధ్యక్షుల వారికి ప్రత్యేకమైన పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మన ప్రియతమ నాయకులు గోవింద్ గారికి, అలాగే శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ గారికి, అలాగే అప్పలనాయుడు గారికి, ఈశ్వరయ్య గారికి, సోమరాజు గారికి, అలాగే రమేష్ గారికి, అలాగే దెందులూరు నియోజకవర్గానికి 2019 నుంచి అదే ప్రజారాజ్యం నుంచి 2019లో పోటీ చేసి ఈరోజు వరకు కూడా పార్టీ కార్యక్రమాలు చురుగ్గా ముందుకు తీసుకువెళ్తూ పార్టీకి బలోపేతం చేసుకుంటూ దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నటువంటి మా అక్కగారైనటువంటి దండసాల వెంకటలక్ష్మి గారికి, అలాగే ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి గురించి అందరికీ తెలుసు, తెలియని ఎవరికి లేదు. ఈరోజు ఏ చిన్నపిల్లవాడిని అడిగినా సరే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, ఆయన నీతి నిజాయితీ అందరికీ తెలుసు కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ, అలాగే బీజేపీ పార్టీ, జనసేన పార్టీని కలపడానికి ఆయన ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి ఈరోజు రాష్ట్రంలో ఒక రాక్షసుని అంతమొందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఈరోజు 3 పార్టీలు కలిపి ఈరోజు ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేసి అధికారంలో తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా అహర్నిశలు కష్టపడుతూ పార్టీ కోసం, అలాగే ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం ఈరోజు వరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వస్తున్నటువంటి జనసేన పార్టీలో ఉండటం అనేది నాయకులుగాను కార్యకర్తలుగాను అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఏ పార్టీ ఇవ్వనటువంటి గౌరవం, ఏ పార్టీ ఇవ్వనటువంటి వ్యక్తిత్వాన్ని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చారు. దానికి మేము జనసేన పార్టీ నాయకులు అని చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఏ పార్టీ తన కార్యకర్తల భవిష్యత్తు కోసం, తన కార్యకర్తల కుటుంబాల కోసం ఆలోచించుతుంది. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒకరే మన కార్యకర్తలు ఏదైనా ప్రమాదశాతం చనిపోతే వారి కుటుంబం రోడ్డు మీద పడుతుందని ఒక ఆలోచనతో క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేసి చనిపోయినటువంటి కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి. అలాగే కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే తన కుటుంబానికి అండగా ఉండాలని ఒక మంచి సంకల్పంతో ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఘనత, తన సొంత నిధుల నుంచి 1 లక్ష రూపాయలు ఇచ్చినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఇలాగ చెప్పుకుంటూ పోతే రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి మీ అందరి సహాయ సహకారాలు మా అక్కగారైనటువంటి వెంకటేశ్వర గారికి అందించండి. తప్పకుండా రానున్న రోజుల్లో మన పార్టీని బలోపేతం చేయడం మనందరి బాధ్యత కాబట్టి మరిన్ని కమిటీలతో మనందరం కూడా ముందుకు వెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా అక్కగారు ఘంటసాల వెంకటలక్ష్మి గారికి, ప్రెసిడెంట్ గారికి, నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భావాలు, ఆయన చేస్తున్న సేవలు, అదేవిధంగా జనసేన పార్టీ అన్నది కులాలని కలిపే, అన్ని కులాలని కలిపే విధంగా కూడా జనసేన పార్టీ ఉన్నది. మరి అలాంటి నాయకుడి ఆశయాలతో నడవడానికి మరి ముందుకు వచ్చినటువంటి పైడి చింతపాడు గ్రామం
సోదరులందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా సోదరి ప్రతి ఒక్కరికి స్వాగతం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మీరు తీసుకున్న నిర్ణయం అంటే ఎందుకు చెప్తున్నానంటే, నేను ఒక మంచిగా సోదరుని, మీ తోటి బిడ్డని. నేను కూడా వెనకబడిన సామాజిక వర్గం, రాజకీయాల్లో నాయకత్వానికి బానిసై బ్రతుకుతున్న సామాజిక వర్గం. అలాంటి సామాజిక వర్గం ఒక మంచి నాయకుడు ఆశయాల కోసం, మంచి నాయకుడు యొక్క నాయకత్వం కోసం ఆయనతో ప్రయాణం చేయడానికి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా నేను అభినందన తెలియజేస్తాను. అంటే నాకు కూడా ప్రత్యేకంగా మన వడ్డీ గ్రామ సోదరులందరితో కూడా గతంలో కూడా నా పరిచయాలమైన, అంటే చాలా మందికి నేను వాళ్ళ ఇక్కడ ఒక నరసాపురం శాసనసభ్యులుగా మీకు అందరికీ తెలుసు. ఎవరైతే వడ్డీ సోదరులు ఉన్నారో, నేను కూడా కైకలూరులో కూడా ఒక చిన్న వ్యాపారం ఉందా. మరి ఈశ్వరయ్య గారు చెప్పారు, ఆయన బాధ్యత తీసుకున్న వెంటనే ప్రతి ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులు ఉన్నారో, అధికారులు ఉన్నారో, వారితో చర్చలు ఏర్పాటు చేసి ప్రజలకి మనం ఏమి చేయాలి అన్న ఆలోచనతోటి ముందుకెళ్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు, ఆయన 3వ తారీఖున మన ముఖ్యమంత్రిగా ఉన్నారు. చిన్న సామాజిక వర్గాలకి ఆయన పూర్తి అవగాహన ఉంది. ఆ సామాజిక వర్గాన్ని కూడా ముందు తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీరిద్దరి కలయికతో రాబోయే రోజున మన ఆంధ్ర రాష్ట్రానికి మనకు మంచి రోజులు వచ్చే విధంగానే, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు వెళ్లే విధంగానే వీరిద్దరి నాయకత్వం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. నేను సోదరుల కోసం మీకు తెలియజేస్తున్నా, గత 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఇప్పటికే చాలా సమయం అయింది. చాలా క్లుప్తంగా ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇప్పుడు జనసేన పార్టీ ఏంటంటే మన రాబోయే తరానికి మనం ఇచ్చే ఆస్తి. ఎలా అంటే మనందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇచ్చాం? ఒకడు 10 ఎకరాలు ఇస్తాడు, ఒకడు 100 ఎకరాలు ఇస్తాడు, ఒకడు 20 ఎకరాలు ఇస్తాడు. అది తోచినంత. అది కాదు ఆస్తి. మంచి సమాజాన్ని, మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. అది ఒక జనసేన పార్టీ వల్ల సాధ్యం క్లియర్గా. ఎందుకంటే అనే ఆశయాలు ఎలా ఉంటాయంటే ఎంతో కష్టపడ్డారు. మరి ముఖ్యంగా